పాడైపోతే ప్రభుత్వాన్ని తిట్టుకుంటాం, అధికారులను తిట్టుకుంటాం, అయిపోయింది. మన పని మనం చేసుకుంటాం. రోడ్లు పాడి ఆ గోతులు ఎవరైనా పడి దెబ్బలు తగిలితే అయ్యో పాపం అని వెళ్ళిపోతాం తప్ప మన వంతుగా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ప్రస్తుత రోజుల్లో ఒక యువకుడు ముందుకు వచ్చాడు. తన సొంత నిధులతో నీళ్లు తోడుతూ వాహనదారులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ఎక్కడ అంటారా? అనకాపల్లి మండలం మేజర్ పంచాయతీ తుమ్మపాలలో చిన్నబాబు కాలనీ వద్ద ఈ యువకుడు తన సొంత నిధులతో వర్షపు నీటిని తోడుతున్న వైనాన్ని ప్రశంసించాల్సి తప్పదు. ఎందుకంటే అందరూ తిట్టుకుంటూ వెళ్ళేవాళ్ళు తప్ప సామాజిక బాధ్యతగా ఎవరు ముందుకు రాని ఈ రోజుల్లో తన సహృదయంతో తన సొంత డబ్బు 10,000తో మోటార్ తెప్పించి గోతుల్లో పేరుకుపోయిన వర్షపు నీటిని తోడి ప్రయాణికులకు బాసటగా నిలుస్తున్నారు. నాయకులు గొయ్యల పక్కన నాయకులు ఫోటోలు వేయించుకుంటున్నారని చెప్పేసి ఫోటోలు ఎక్కాలి మరి. అది స్టేట్మెంట్ ఎప్పుడు బాగుంటుంది. గ్రామంలో చిన్నబాబు కాలనీ అనగా ఈ ఏరియాలోనూ గత 2-3 సంవత్సరాల నుంచి ఈ దెబ్బ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. గోతుల్లో వచ్చి అందులో పడిపోతున్నారు. వర్షం వస్తే ఇదే పరిస్థితి, వాటర్ నిండిపోవడం, చాలా మంది పడిపోవడం అవుతుంది. దానివల్ల ప్రభుత్వాలు చెప్పినా ఎవరు చెప్పినా, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎవరు చెప్పినా ఏం స్పందించలేదు. దానివల్ల ఏం చేస్తుంటే సొంతంగా 10,000 రూపాయలు ఖర్చు పెట్టి మోటార్ కొని వాటర్ అంతా లాగడం జరుగుతుంది. ఇప్పటికైనా గవర్నమెంట్ ఎవరైనా స్పందించి ఈ వాటర్ అంతా లాగు చేయాలని కోరుకుంటున్నాం. దానివల్ల ఈ వర్క్ అంతా చేస్తున్నాం. నమస్తే అండి, నా పేరు ఆదినారాయణ. నేను మాజీ వార్డు మెంబర్ గారు అబ్బాయినండి. అయితే ఏంటంటే ఎప్పటి నుంచో ఈ గుంతలు గత 3 సంవత్సరాల దగ్గర నుంచి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా ఇలా ఎంతోమంది కోరిలారు తిరగడం వల్ల ఇలా గుంతలు పడిపోయి ఎంతోమంది ఇక్కడ యాక్సిడెంట్లు అవ్వడం, చాలామంది చనిపోవడం, చాలామంది కాలు ఇరుకోవడం చాలా అధికంగా జరిగిందండి. అదేంటి ఏ ప్రభుత్వ అధికారులు వచ్చినా కూడా రావడం, చూడడం, మేము చేస్తామని చెప్పి వెళ్ళిపోవడమే తప్ప ఎవరు కూడా దీన్ని పట్టించుకోలేదండి. అయితే ఏంటంటే మా అన్నయ్య ఏం చేశారంటే ఇంక వీళ్ళు ఎలాగా పట్టించుకోరు కదా అని చెప్పి మా అన్నయ్య మా సొంతంగా డబ్బులు పెట్టుకొని ఒక 10,000 రూపాయలు మొత్తం మోటారు మొత్తం సామాన్లు మొత్తం కొని ఆ వాటర్ పైకి లాగి పని చేస్తాం. కాకపోతే వర్షం పడుతుంది, వర్షం పడటం మళ్ళీ వాటర్ మళ్ళీ నిండిపోవడం, మళ్ళీ తోడడం, మళ్ళీ వాటర్ నిండడం, మళ్ళీ తోడడం చేస్తున్నాడు. దీనిగా అంటే ఒక బాధ్యతగా ఒక పౌరుడిగా మేము చేస్తున్నామండి. అయితే ఇప్పటికైనా ఈ ప్రభుత్వ అధికారులు దీన్ని గుర్తించి, అంటే మా కోసం ఎవరి కోసం కాదు, గవర్నమెంట్ ఉన్నది పని చేయడానికే కాబట్టి దయచేసి ఇప్పటికైనా గుర్తించి ఈ గుంతని మూస్తే చాలా వరకు ప్రమాదానికి తగ్గుతాయని చెప్పనేసి మేమైతే అనుకుంటున్నామండి. చాలా సంతోషం.